నక్సలిజంపై మోడీ కీలక పాఠం చెప్పారు. అడవులను వదిలి పట్టణాలను వదిలి నగరాలకి చేరుతున్నారన్నటువంటిది. అడవుల్లో నక్సలిజం క్రమంగా అంతమవుతుంది. అయితే దురదృష్టవశాత్తు పట్టణాలు నగరాల్లో వేగంగా వేళ్ళునుకోవడం ఆందోళన కలిగిస్తుందని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు వారి విధానాలకు ఒత్తాసు పలుకుతున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నక్సలిజం అంతిమ దశలో ఉంది. గతంలో 100 జిల్లాలు నక్సల్స్ వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రస్తుతం ఆ జిల్లాల సంఖ్య 2 డజన్లకు తగ్గింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఇది సాధ్యమైంది. ఒకవైపు అడవుల నుంచి నక్సలిజాన్ని క్రమంగా నిర్మూలిస్తుంటే మరోవైపు అర్బన్ నక్సలిజం నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. ఇది కొత్త సవాళ్ళు విసురుతోంది. గతంలో అర్బన్ నక్సల్స్ని వ్యతిరేకించిన ఒక పార్టీ ప్రస్తుతం వారిని వెనకేసుకొస్తోంది. అటువంటి పార్టీల నీడన వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ఈ పార్టీలో అర్బన్ నక్సల్స్ గొంతులు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి వారి మూలాలు ఎంతగా పాతుకుపోయి అర్థం చేసుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యం చేస్తుంది అదే కదా. ఒకప్పుడు ఈ నక్సలిజాన్ని అంతానికి వేటాడింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ నక్సల్ భావజానాల్ని నగరాల్లో పెంచి పోషిస్తోంది అదే కాంగ్రెస్ పార్టీ. అదే గుర్తు చేశారు ఇక్కడ మోడీ.